ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ధనుస్సు రాశి వారికి వారి యొక్క జాతకము ఏ విధంగా ఉండబోతుంది, వారు మే 18, 19వ తారీఖులలో వారు ఏ విధంగా నడుచుకోవాలి, వారి యొక్క పనులు ఏ విధమైనటువంటిగా పూర్తి చేయాలి, ఏ పనులు మొదలు పెట్టాలి, ఏ పనులు మొదలు పెట్టకూడదనే విషయం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దయచేసి మా విన్నపం ఉండి మీరు మా వీడియోని స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి. అలాగే మేము చెప్పిన విషయం మీకు నచ్చినట్లుగా అయితే మా యొక్క ఛానల్ని మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్లలో జై శ్రీరామ్ అనైతే కామెంట్ అయితే తప్పకుండా రాయండి. ముందుగా ధనుస్సు రాశి వారికి మూల నక్షత్రము మరియు పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములో రెండిట్లలో పాదములలో పుట్టినవారు మరియు ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదములో మాత్రమే పుట్టినవారు మనకి ధనుస్సు రాశి కిందకైతే వస్తారండి. ఈరోజు ధనుస్సు రాశి వారికి అయితే మాత్రము వారి యొక్క గ్రహస్థితులు కానీ వారి యొక్క జాతక ఫలితాలు కానీ మనం చూసుకున్నట్లుగా అయితే ఈ 2 రోజులు కూడా వీరికి చాలా మిశ్రమంగా ఉండబోతుంది. అందులో మే 19వ తారీఖున ఏ విధంగా ఉంటుంది, 18వ తారీఖున ఏ విధంగా ఉంటుందో చెప్తాను. ముందుగా వీరి యొక్క జాతక రేఖలో మే 18వ తారీఖు చూసుకున్నట్టుగా అయితే వీరికి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాలి, చాలా అవసరం. ప్రయాణాలు అయితే వీరికి ఆలస్యం అవుతాయి. ఈరోజు అశుభమైన గడియల్లో ఏ పని కూడా చేయొద్దు. అలాగే లాభాల్లో చూసుకుంటే వీరికి చిన్న చిన్న ప్రయోజనాలు, పనులలో పురోగతి చాలా ఎక్కువగా ఉంటుంది. అనుకోని ఆదాయాలు సంభవిస్తాయి వీరికి. అలాగే వీరి జాతక రేఖలో చదువులలో వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈరోజు వీరు అనుకున్న చదువునైతే చాలా గుర్తుపెట్టుకోగలుగుతారు. దానిపై ఒక నెంబరు వేసుకుంటారు. అది ఖచ్చితంగా రేపు రాయబోయే వాటిలో ఖచ్చితంగా దాంట్లో ముందుకు వెళ్తారు. అలాగే భార్యాభర్తల పరంగా అయితే మధ్య విభేదాలు అయితే కొంచెం వచ్చే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి. అయితే మాటల ద్వారా పరుచుకునే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సానుభూతి పెంచుకోవాలి, శాంతంగా ఉండడానికి చాలా ఉత్తమంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి శుభకార్యాలు ఏదైతే ఉన్నాయో ఆ శుభకార్యాల్లో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 18వ తారీఖున ఈరోజు వీరింటికి కొంత బంధువులు రావటం కానీ, అలాగే ఒక ఫ్యామిలీ పరంగా వీళ్ళ భార్య తరపు నుంచి కొన్ని శుభవార్తలు రావటం కానీ, అలాగే ఇతను ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారా కొద్దిగా విలువైన వార్తలు వినడం ద్వారా, విలువైన పనులు చేయడం ద్వారా వీరికి ఒక మంచి శుభవార్తలు అయితే ఈ యొక్క మే 18వ తారీఖున కనిపిస్తున్నాయి. వీరు ఈరోజు ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు ఏదన్నా ఉన్నా కూడా వేరే వాళ్ళని అనుసరించడంతో, వేరే వాళ్ళ సలహాలు తీసుకోవడంతో మీకు ఒక మంచి అవకాశాలు అయితే వస్తుంది. అలాగే ఈరోజు శుభకార్యం చేసుకునే వారికి కూడా రేపు రాబోయే రోజులలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు వారింటికి బంధువులు వస్తారు, ఒక విజయపరమైన శుభవార్తలు అయితే వింటారు. అలాగే మే 19వ తారీఖున ఈ యొక్క ధనుసు రాశి వారికి గనక మనం చూసుకున్నట్లుగా అయితే ఈరోజు వీరికైతే భార్యాభర్తల పరంగా ఎటువంటి మనస్పర్ధలు అయితే ఉండవు. వీరు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరి మాట ఒకరు గౌరవించుకునే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాల్లో ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వచ్చిన సమస్యలు అయితే కొద్దిగా పరిష్కరించుకుంటారు. అలాగే ఆరోగ్యంపై కూడా చాలా శ్రద్ధ వహించాలి. అనుకున్న పనులలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది అనుకున్నా కానీ అన్నీ కూడా మంచిగా వెళ్తే వీరికి చాలా బాగుంటుంది. ధనుస్సు రాశి వారు ఈరోజు కొంచెము చదువుకునే విద్యార్థుల పరంగా చాలా రాసుకునే వాటిలలో, చదువుకునే వాటిలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఈరోజు కొన్ని ఆర్థికంగా ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నవి. అయితే వీరి యొక్క గ్రహస్థితుల పరంగా చూసుకుంటే గురుడు వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నారు. 6వ స్థానంలో ఉండటం వలన వీరికి ఆరోగ్యం కానీ, శ్రేవ దృక్పథం కానీ, ఉద్యోగం సంబంధించిన వాటిపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఈరోజు వీరు శని జన్మరాశిలో 3వ స్థానంలో ఉండటం వలన శ్రమ వల్ల వీరికి ఎక్కువ ఫలితాలు అయితే ఉంటున్నాయి ఈరోజు. అలాగే కుజుడు వక్రగతిలో ఉండటం వలన చిన్న మానసిక ఒత్తిడి కూడా ఈరోజు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటం వలన మే 19వ తారీఖున వీరైతే మాత్రము పసుపు గణపతి అంటే పసుపుతో చేసిన గణపతిని పూజించడం వలన లేదా దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన వీరికైతే చాలా శుభమైన పని జరుగుతుంది. అలాగే గోమాతకి ఆహారం పెట్టడాన్ని వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే కుదిరితే శనివారం రోజున శనిదేవుడి ఆలయానికి వెళ్ళి నల్ల ఎండు నువ్వులను నూనె దీపంగా వెలిగించాలి. అలాగే పిప్పల వృక్షానికి ప్రదక్షిణ చేస్తూ వల్ల వీరికైతే చాలా మంచిదిగా ఉంటుంది. అలాగే వీరికి గనక కుదిరితే ఈరోజు ఓం గురువే నమః అనే మంత్రాన్ని రోజుకి 108 సార్లు జపించండి.
నమస్తే. మేము చెప్పిన విషయం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్